తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బికవోలు మండలం బలభద్రపురంలో గత సంవత్సరం మూతపడ్డ బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ కార్మికులను యాజమాన్యం ఆదుకోవాలని, లేదంటే ఇండస్ట్రీని వేరే యాజమాన్యానికి బదిలీ చేసి కార్మికులను కొనసాగించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానేడు బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ యాజమాన్యం కార్మికులతో రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. గత ఏడాది యాజమాన్యం పరిశ్రమ మూసివేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. పలుమార్లు ఇరువురి మధ్య చర్చలు జరిగినప్పటికీ సయోధ్య కుదరలేదు. యాజమాన్యం చెప్పిన పరిహారానికి, కార్మికులు అడిగిన పరిహారానికి పొంతన కుదరకపోవడంతో పరిశ్రమ యాజమాన్యాన్ని మరొకరికి బదిలీ చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సడన్గా ఫ్యాక్టరీని మూసేయాలి, ఈ మెషినరీని బయటకు తీసుకెళ్ళిపోవాలన్న నిర్ణయానికి ప్రస్తుత యాజమాన్యం రావడం, వర్కర్స్ అంతా దాన్ని అడ్డుకోవడం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయడం, వర్కర్స్కి మద్దతుగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ రంగప్రవేశం చేసి వారి వంతుగా వారు కృషి చేసి కార్మికుల తరఫుని వారు పోరాటం సాగించడం జరిగింది. ఈ విషయం గత ప్రభుత్వ హయాంలో ఆనాడి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు వర్కర్స్కి అందివల. కమ్యూనిస్ట్ నాయకులు మాత్రమే వారి సహకారం అందిస్తూ కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కానీ, లేబర్ కమిషనర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ దగ్గర కానీ విచారణ జరిగినప్పుడు వారి తరఫున కమ్యూనిస్ట్ నాయకులే అటెండ్ అయ్యి వారి వాదన వినిపించడం, ఆనాడు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏకపక్షంగా యాజమాన్యాన్ని మద్దతు ఇవ్వడం జరిగింది.